సృష్టి ఆరంభమై రకరకాల ప్రజలు పెరిగారు, కానీ వారికి నాశనం లేకుండా పోయింది. సృష్టి ఆరంభకాలంలో మృత్యువు లేదు. మృత్యువు లేకపోవటం వల్ల జనం పెరిగిపోవడంతో బ్రహ్మగారు ఆగ్రహించాడని, ఆగ్రహించిన బ్రహ్మదేవుడి నుంచి అగ్నిజ్వాలలు పుట్టుకొచ్చి ప్రజల్ని దగ్ధం చేశాయని చెప్పాం మీకు. అప్పుడు శివుడు అకాల ప్రళయం రాకూడదు, ఈ జనాన్ని నువ్వు తగలబెట్టి చంపవద్దు, మనం సృష్టించిన ప్రాణుల్ని మనమే సంహరించడం ధర్మం కాదు అన్నాడు ఆయన. అప్పుడు బ్రహ్మ క్రోధాన్ని ఉపసంహరించాడు. ఉపసంహరిస్తున్న సమయంలో ఆయన కనుబొమ్మల నుంచి ఒక నల్లని స్త్రీ పుట్టింది. భయంకరమైన నలుపది. అంటే కొన్ని రకాల నలుపులు చూస్తే మనకి భయం కలుగుతుందన్నమాట. కటిక చీకటిని మించిన నలుపది. నలుపులో నాణ్యమని కొంతమంది నల్లగా ఉన్నా అందంగా ఉంటారండి, అదేమిటో విచిత్రంగాను. కానీ కొంతమంది ఎలా ఉన్నా భయంకరంగానే ఉంటారు. ఇప్పుడు ఈ పుట్టినవిడ కటిక చీకటిని మించిన నలుపుతో ఉన్నది. ఈ నలుపు భీకరంగా ఉంది. భీ అంటే భయము కలిగిస్తుంది కనుక భయాన్ని భీకరము అన్నారు. కరము అంటే కలిగించున్నది అని. శ్రీకరం శ్రీని కలిగించున్నది, శుభకరము శుభాన్ని కలిగించేది, భీకరము భయమును భీతిని కలిగించున్నది. ఆవిడ రూపం అంత భయంకరంగా ఉందిట. ఇంకా ఆవిడ కోరలు ఉన్నాయి. ఒక్కొక్క కోర భూమ్యాకాశాలు నిండేటటువంటి రంపపు ముళ్ళవలే ఉన్నాయి. రంపంలో పడితే అయినా బతికి బట్ట కట్టవచ్చునేమో, కానీ ఆ స్త్రీ కోరలు తగిలితే ఎవడూ బతకడనమాట, అంత భయంకరమైన కోరలు. ఇక ఆవిడ కళ్ళు చింతనిప్పుల్లో ఎర్రగా ఉన్నాయి, అగ్నిగోళాల్లో ఉన్నాయి. తల వెంట్రుకలు ఈతముళ్ళు లేక ఇనపముళ్ళ వలె ఉన్నాయి. పెద్ద కడుపుతో కురచయైన చేతులతో భీకరాకారిణి అయిన ఒక స్త్రీ పుట్టింది. ఆవిడని చూడగానే మృత్యుహు అని ఆవిడకి నామకరణం చేశాడు బ్రహ్మ. ఆవిడనమాట మనందరి ప్రాణములు తీసుకుపోయే మృత్యుదేవత. బ్రహ్మదేవుడి ఆగ్రహం నుంచి పుట్టింది. అది పుట్టి నాకు మృత్యువు అని పేరు పెట్టావు, ఈ మృత్యువునైన నేను నీకు భృత్యువుని, నా చేత ఏ పని చేయించుకుంటావో ఆ పని చేయించుకో అంది. అప్పుడు బ్రహ్మ ఉన్నాడు, ఈ ప్రజలందరూ పుట్టుకొచ్చేస్తున్నారు, వీళ్ళకి చావు లేదు, వీళ్ళకి చావు లేకపోవటం వల్ల చచ్చే చావుగా ఉంది. జనం విపరీతంగా పెరిగిపోతే ఉండడానికి స్థలం ఉండదు, తినడానికి తిండి ఉండదు. కాబట్టి నువ్వు వీళ్ళందరినీ క్రమపద్ధతిలో చంపివెయ్యి, ఈ చచ్చిన వాళ్ళని వారి పుణ్య పాపములను బట్టి ఆయా లోకాలకి పంపించే ఏర్పాటు నేను చేస్తాను, చంపడం నీ బాధ్యత. చచ్చిన తర్వాత పాపాత్ములు ఉన్నారంటే వారందరినీ యమలోకానికి పంపిస్తాను. ఇలా పురాణం వినే పుణ్యాత్ములు ఉంటారు కదా, అప్పుడప్పుడైనా వింటారు కొంతమంది మహానుభావులు, పాపం ఏడాదికోసారి బుర్రబుట్టి వాళ్ళని స్వర్గలోకానికి పంపిస్తాను. రెగ్యులర్గా 27 రోజులు వచ్చి వింటారే, అటువంటి వాళ్ళని స్వర్గము నరకము కాకుండా ఏ అమ్మవారి లోకానికో వైకుంఠానికో కైలాసానికో వారి వారి శ్రద్ధలను బట్టి పంపిస్తాను నేను. ఈ పని చేయమనగానే పాపం మృత్యువు భోరు ఏడ్చింది. ఇదేం ఉద్యోగం అండి, ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే కనీసం సంవత్సరానికి ఒక రోజైనా పెళ్ళం మొహం చూస్తాడు, నాకు మరీ హార్డ్వేర్ ఉద్యోగం ఇచ్చావు. ప్రజల ప్రాణం తీసే ఉద్యోగం అనేది అసలు ఒక ఉద్యోగమా? ఇంద్రుడేమో టీవీగా సింహాసనం మీద కూర్చుని పరిపాలన చేస్తున్నాడా, యముడు కూడా పాపాత్ముల్ని శిక్షిస్తున్నాడా? ఇక ఈ జనమంతా వేళకి తినొచ్చి వా ఇడ్లీ పురాణం వింటున్నారా? అందరి పనులు బాగున్నాయి, నాకేమో ఈ దౌర్భాగ్యపు ఉద్యోగం ఇస్తావా? ప్రజల ప్రాణాలు, జీవుల ప్రాణాలు తీయటం మహాపాపం కదా. నేను ఎవరినైనా నీ ఆజ్ఞని ఉల్లంఘించలేక చంపివేస్తే వాళ్ళు ఎంత ఏడుస్తారు ఇళ్లలో. వాళ్ళు భార్య చచ్చిపోతే భర్త నన్ను తెగ తిట్టుకోడా, ఓసి దౌర్భాగ్యపు మృత్యుదేవత నా భార్యను ఎత్తుకుపోయావా అని తిట్టు తిట్టకుండా తిడతాడు. అదే భర్త చచ్చిపోతే భార్య ఏడుస్తుంది, నన్ను నోటికొచ్చినట్టు తిడుతుంది. అసెంబ్లీలో రాజకీయ నాయకులు కూడా అంతలా తిట్టుకోలేరు, అలా తిట్టుకుంటారు వాళ్ళు నన్ను. ఇక ఒకటేమిటి, కొడుకుని కోల్పోయిన తల్లి లేక కూతురిని కోల్పోయిన తండ్రి, అన్నదమ్ములు ఒకళ్ళొకరు కోల్పోతే వాళ్ళు పరస్పరం దుఃఖిస్తారు, శోకిస్తారు, కృషిస్తారు, నన్ను నోటికొచ్చినట్టు నిందిస్తారు. ఈ నిందలో నేను పడలేను.
ఈ పాపిష్టి ఉద్యోగం నేను చేయలేను బాబు, నీకు పుణ్యం ఉంటుంది, ఈ ఉద్యోగం కాకుండా ఇంకేదైనా ఉద్యోగంలో నియమిస్తే ఆ ఉద్యోగం చేసుకుంటాను. ఆఖరికి పద్మాకర్ గారు ఉపన్యాసం ఏమన్నా వింటాను, కింద కూర్చుని, కుర్చీలో కూర్చోకుండా. అనగా ఆయన నవ్వి, ఇది నీకు పాపం కాదు, ఎందుకంటే బ్రహ్మని నేను ఆజ్ఞాపించి నీకు ఈ ఉద్యోగం ఇచ్చాను కనుక ఈ ఉద్యోగం చేయటం వల్ల నీకు ఏ విధమైన దోషము ఉండదు, నిశ్చింతగా భూలోకానికి వెళ్ళు అన్నాడు. ఏమైనా నేను ఈ ఉద్యోగం చెయ్యను అన్నది. బ్రహ్మగారు మళ్ళీ బతిమాలాడు, నువ్వు చెయ్యకపోతే అలాగే ఈ ఉద్యోగం, జనం విపరీతంగా పెరిగిపోతున్నారు, అందువల్ల ఒక పని చేస్తాను, నేను ప్రతి ప్రాణికి నుదుట ఒక రాత రాస్తాను, ఆ రాత ప్రకారం వాడు ఎన్నాళ్ళు బతకాలో అన్నాళ్ళు బతుకుతాడు. ఒక వ్యక్తి నుదుట వీడిదిగో 125 ఏళ్ళు బతకాలి, లేదా వీడు 50 ఏళ్ళు బతకాలి, లేదా వీడు ఇన్నేళ్లకి చచ్చిపోవాలి అని రాస్తాను. ఆ రాత నువ్వు చదువుకో, వాడికి ఆయువు తిరగానే వాడి ప్రాణం తీయి, అప్పుడు నీకు దోషం ఉండదు. ఎందుకని? రాసిన రాత నేను రాశాను గనక, వాడి ప్రాణం తీసింది ఒక విధంగా నేను గనుక, నువ్వు చంపినా నీకు దోషం రాదు. ఒక దుర్మార్గుడు తప్పు చేశాడండి, వాడికి శిరశ్ఛేద శిక్ష రాజుగారు విధించారు అనుకుందాం కాసేపు. అప్పుడు ఆ శిరశ్ఛేద శిక్ష విధించిన రాజుగారు తప్పు చేస్తే దోషం రాజుగారిది, కానీ చంపిన వాడికి పెద్దగా పాపం రాదట, అది శాస్త్ర నియమం. ఉరి శిక్ష వేసింది గవర్నమెంట్ ఎవరికైనా, ఉరి తీసిన వాడికి ఏ దోషం అంటదు, ఉరి తాడుకి ఏ దోషం అంటదు, ఉరి కంబానికి ఏ దోషం అంటదు. ఎందుకంటే శిక్ష విధించింది వాళ్ళు కాదు గనక, వాళ్ళు కేవలం నిమిత్త మాత్రులు గనక. అందువల్ల నీకు ఏ దోషము ఉండదు. ఆయా వ్యక్తులకి ఎంతకాలం జీవించాలో నేను రాత రాస్తాను గనక, వారి ఆయువు తీరాక వారిని నువ్వు సంహరిస్తే నీకు పాపం ఉండదరగా. అలాగేనండి అని చెప్పా పెట్టకుండా అక్కడి నుంచి పారిపోయి కొంతకాలం బదరీలో తపస్సు చేసింది. ఆ తర్వాత మళ్ళీ బదరీ నుంచి పుష్కర క్షేత్రానికి వెళ్ళింది. ఇప్పుడు రాజస్థాన్లో అజ్మీర్ అంటున్నామే, అక్కడ పుష్కరము అని ఒక క్షేత్రం ఉన్నది, చాలా గొప్ప క్షేత్రం అది. అజ అంటే బ్రహ్మ, మిరము అంటే బ్రహ్మ పుట్టిన లేక యజ్ఞం చేసిన స్థలం. అజ్మీర్ అంటే నిజానికి బ్రహ్మగారు తపస్సు చేసిన లేక యజ్ఞము చేసిన స్థలం, అది అజమీరం అంటే. అది క్రమంగా మన నోట్లో పడి అజ్మీర్ అయిపోయింది. శంక అనేది శంక అంట్లా, శ్రీరాముడు శివుడు, ఇక విని 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 చిల్లులు పడిపోతున్నాయి అనుకోండి, అలా మన నోట్లో పడితే ఏ శబ్దమైనా మారిపోతుంది కొంతకాలానికి. అజమిరము అది సంస్కృతంలో అజమిరహ. ఆ క్షేత్రానికి 12 కిలోమీటర్ల దూరంలో, ఈ బ్రహ్మగారు యజ్ఞం చేసిన స్థలానికి 12 కిలోమీటర్ల దూరంలో పుష్కరము అని ఒక దివ్యక్షేత్రం ఉన్నది. అక్కడే బ్రహ్మగారు గాయత్రీ సహితముగా యజ్ఞం చేశాడు, అద్భుతమైన యజ్ఞం చేశాడు. బ్రహ్మ చేతిలో ఉన్న తామర పువ్వు నేల మీద పడి ఒక సరస్సు ఏర్పడింది. పుష్కరము అంటే తామర పువ్వు, పుష్కరము వల్ల ఏర్పడింది కనుక ఆ సరస్సునకు పుష్కర తీర్థము అని పేరు వచ్చింది. అక్కడ మాత్రమే బ్రహ్మగారికి అరుదైన గుడి ఉంటుంది. ఓ పక్కన గాయత్రి, ఓ పక్కన సావిత్రి, సరస్వతి, అందరూ అక్కడే ఉంటారు. చాలా అద్భుత క్షేత్రం అది. జీవితంలో ఒక్కసారైనా పుష్కర క్షేత్రం చూడాలి. చూస్తే వాడికి దౌర్భాగ్యపు రాత ఉంటే తొలగిపోతుంది. అందుకే పూర్వకాలంలో ఎక్కువ మంది ఆ క్షేత్రానికి వెళ్ళి ఒక రాత్రి నిద్రించి ఆ మరునాడు మళ్ళీ బ్రహ్మగారి గుడికి వెళ్ళి నమస్కారం చేసేవారు. అప్పుడు ఏమవుతుంది? వాడి జాతకంలో ఉన్న దోషాలు పరిహారం అయిపోతాయి. ఒకటి జాతకం ప్రకారం ఇంక జీవితంలో పెళ్లి యోగం లేదనుకోండి, వాడికి జాతకంలో అందరూ చూసామని చెప్పారు, నీ జాతక చక్రం ప్రకారం నీ జీవితంలో నీకు పెళ్లి యోగం లేదు అన్నారు అనుకుందాం. అటువంటి వాడు ఒక రాత్రి అక్కడ నిద్రించి బ్రహ్మగారి గుళ్ళో దండం పెట్టుకుని, బాబు ఎందుకు ఈ రాత రాశావు, ఈ రాతను తొలగించి నాకు మంచి పెళ్ళాన్ని కనీసం ఒక్క భార్యనైనా ప్రసాదించు అని కోరుకుంటే గ్యారంటీగా వాడికి ఏడాది తిరిగేలో పెళ్ళవుతుంది అని పద్మపురాణం చెబుతున్నది. అలాగే స్త్రీలకు పెళ్లి కాకపోతే వాళ్ళు మొక్కుకుంటే వాళ్ళకి వివాహం అవుతుంది. ఈ పెళ్ళిళ్ళే కాదు, ఇంకా రకరకాలైన కోరికలు అక్కడున్న క్షేత్రం తీరుస్తుంది. కాకపోతే ఒక్క రాత్రి నిద్రించాక మళ్ళీ మరునాడు ఉదయం స్వామివారి దర్శనం చేసుకోవాలి. ఒక్కొక్కడు ఏ రంగంలో అడుగుపెట్టినా వాడి బతుకు అధోగతే. ఉద్యోగం చేస్తే ఉద్యోగంలో నిలకడ ఉండదు, వ్యాపారం చేస్తే వ్యాపారంలో దివాళా ఎత్తుతాడు. వాడు ఎక్కడ పాదం పెడితే అక్కడ అంతా సర్వనాశనమే అనుకుందాం. అటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నవాడు ఈ పుష్కర క్షేత్రమునకు వెళ్ళి ఒక్క రాత్రి నిద్రించి మరునాడు ఉదయం బ్రహ్మదేవుణ్ణి సావిత్రిని భక్తి శ్రద్ధలతో చూచి దర్శించి నమస్కరించుకుని నాకు మంచి రాత రాయమని కోరుకుంటే ఏడాది తిరిగేలోపు వాడి సమస్త దౌర్భాగ్యాలు తొలగిపోతాయి. అందుకనే ఆ క్షేత్రానికి తమ రాత మార్చుకోవడానికి వెళ్ళేవారు పూర్వం.
నేను చాలామందిని చూశాను అలాంటి వాడిని. ఇక వీడి జీవితంలో పెళ్లి కాదనుకున్న వాడికి మొన్నే 45 ఏళ్ల వయస్సులో పాపం అంత పొడుచు వయస్సులో పెళ్ళయింది. ఆ 45 ఏళ్ళ ఆయనకి, ఆ పొడుచు ఆయనకి 43 ఏళ్ల పొడుచు స్త్రీ కూడా దొరికింది. ఈ ఇద్దరు గడుసు వాళ్ళే పెళ్లి చేసుకుని చక్కగా బైక్ మీద టింగు రంగాన్ని ఉప్పల్ రోడ్లో రింగు రోడ్లో వెడుతూ ఉంటే ఆ దృశ్యం చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు నాకు. చాలా ఆనందం కలిగింది. అంటే నేను ఏదో హాస్యానికి చెప్తున్నాను కాదు, ఆ వయసులో వాడికి కూడా పెళ్ళయింది. అలాగని మళ్ళీ ఇప్పుడు 80 ఏళ్ళు వచ్చిన వాడు మొక్కుకోండి. దానికి కూడా ఒక నియమం చెప్పారు. ఈ పెళ్ళిళ్ళకి కోరికలు కోరుకునేవాళ్ళు 50 ఏళ్ల లోపు మాత్రమే అక్కడికి వెళ్ళాలట. ఆఫ్టర్ 50 ఇయర్స్ బ్రహ్మగారు ఏమన్నాడు, కలియుగంలో నేను కొత్త రాత రాయను, 50 ఏళ్ళు దాటాక నాకు మొక్కుకుని ఏమండోయ్ నాకు పెళ్ళి అంటే ఇక నేను వాళ్ళని పట్టించుకోను, అటువంటి వాళ్ళకి ఇంకేదైనా కోరికుంటే తీరుస్తానన్నాడు ఆయన. నేను చెప్పేవి కొన్ని విచిత్రంగా అనిపించినా మీకు ప్రాక్టికల్గా పెడితే దానికి తగిన ఫలితం లభించినప్పుడు ఆనందం కలుగుతుంది. 50 ఏళ్ళు దాటాక మీలో ఎవరికైనా మా పిల్లలు సక్రమంగా చూడరు, మేము వృద్ధాశ్రమాలకు వెళ్ళిపోవలసిన కర్మయోగం ఉన్నది అని భయపడితే అటువంటి వాళ్ళు ఒక్క రాత్రి నిద్రించి మరునాడు బ్రహ్మకి నమస్కారం చేసి మేము ఈ ఓల్డ్ ఏజ్ హోముల్లో ఉండలేం, హాయిగా పిల్లల దగ్గర గోల్డ్ ఏజ్ హోములోనే ఉంటాం, లేక మాకు మేమే సుఖంగా బతికే అవకాశం ఇయ్యని ప్రార్థిస్తే గ్యారంటీ అలా జరుగుతుంది. అంత గొప్ప క్షేత్రం ఇది పుష్కర క్షేత్రం అన్నమాట. అందులో జీవితంలో ఒకసారి అయినా పుష్కర క్షేత్రానికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి మృత్యుదేవత అక్కడ కొంతకాలం తపస్సు చేసింది.